ఇంట్లో ఒక్కొక్కసారి కూరలు చేసేంత టైం ఉండదు. అలాంటప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా ఆనియన్ రైస్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర, పల్లీలు ఇంకా వెల్లుల్లిని వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2-3 పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా దంచుకొని ఇంకా ఇందులోకి పసుపు కూడా వేసి వీటన్నింటిని బాగా దూరగా వేయించుకోవాలి. ఇంకా ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇంకా తర్వాత ఇందులో కలుపుకునే రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఉప్పు కారాలు అనేవి వేసుకోండి. ఇక నేను ధనియాల పొడి, కారము ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి ఒక్కసారిగా కలిపేసుకొని ఇంకా మనం ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసి అంతా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. 5 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.